కాదు. అయితే నేనన్నా ఇచ్చినప్పుడు నీళ్ళు నింపి బాధ్యత నీది నిన్న ఉంటుంది. నేను వాళ్ళకి సేమియా ఎందుకు పడుతుంది? వండాను. పట్టదు కదా. సాయి ఫ్రెండ్ తిన్నారు లాస్ట్‌లో వాళ్ళే. మనం ఏంటంటే ఏదైనా తిన్న తర్వాత గిన్నెల్లో వాటర్ పోసి పెట్టుకుంటే అవి నాని కడగడానికి బాగుంటుంది. అయితే సాయి వాళ్ళ ఫ్రెండ్ కనీసం నీళ్ళు కూడా నింపలేదంట. ఇప్పుడు అవి నన్ను తిడుతున్నాడు. ఎవరు తిన్నారంటే వాళ్ళే తిన్నారు. ఎందుకంటే అప్పటికే బాబు ఆల్మోస్ట్ గంట 2 గంటల పాటు ఏడుస్తున్నాడు. అందువల్ల నేను బాబు దగ్గరికి వచ్చేసా. సో వాళ్ళే తిన్నారు. వాటర్ కూడా నింపలేదట. వాళ్ళు ఏం చేసినా వాళ్ళనేమన్నాడు, నన్నే తిడుతున్నాడు. ఇచ్చింది నువ్వే కదా తినమని. అవును, ఇచ్చినప్పుడు బాధ్యత నీదే మరి. అందరూ మనుషులే కదరా. అందరూ ఇళ్లలో అంట్లు తోముకుంటారు కదా, మరి నీళ్ళు నింపి పెట్టుకుంటారని నేను అనుకుంటా. కానీ అది ఇల్లు కాదు కదా ఇది. అప్పటికే పిల్లోడు ఏడుస్తున్నాడు కదా. అది ఇల్లు కాదు కదా, చెయ్యరాదు. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు చూసుకోవాలి. నువ్వు అప్పటికి పిల్లోడు ఏడుస్తున్నాడు అని రమ్మని ఎన్నిసార్లు పిలుస్తాను. అందుకే వచ్చా. అయితే కింద గేట్ వేయలేదు సాయి. నిన్న వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సాయి అని చెప్పా కదా, అది వీడియో కట్ అయిపోయింది. ఏమైందంటే టీవీ రిమోట్ మాది పిల్లోడు నోట్లో పెట్టుకుని తినేస్తున్నాడు. ఆల్రెడీ తెడ్డి తింటుంది. తెడ్డి తిని 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 వదిలింది. ఇప్పటికీ దీంట్లో పిల్లోడు కూడా తింటున్నాడు. దానివల్ల రిమోట్ ఆన్ ఆఫ్ అవ్వట్లా. అవి కొత్తది బుక్ చేసేది కదా, ఎంత 15,000 ఎంతో. మాది పెద్ద టీవీ కదా. అది వద్దంటే మళ్ళీ అది ఆర్డర్ వచ్చింది. వద్దని చెప్పారు. తీసుకెళ్ళిపోయారు వద్దంటే. ఇంకా దాని గురించి అనేసి చెప్పారనమాట. అది వీడియో కట్ అయిపోయింది. అయితే ఏంటంటే మేము ఉండేది మాసేరే కదా, పెద్ద పెద్ద ఎలుకలు, పందికొక్కులు, పిల్లులు, నేను పిల్లులు పెంచాను, పిల్లులు అన్నీ వస్తాయి. ఇంకోటి వేరే పిల్లలు, సందులో పిల్లలు అందరూ వచ్చి బొమ్మలు తీసుకెళ్ళిపోతారు. పెద్ద బొమ్మలు అవన్నీ ఉంటాయి కింద. తర్వాత వచ్చేసి పక్కింటి పిల్లలు వాళ్ళు వస్తారు. ఎవరు హగ్గిలు వేసుకోరు. వాళ్ళు వచ్చి టాయిలెట్ పోసేస్తారు ఇంటి లోపల వచ్చి సంపులో. ఆ సంపు వాటరే పైకి వస్తే మేము తాగుతాం. ఇంత క్లియర్గా నేను సాయికి వాళ్ళ ఫ్రెండ్ సాయికి నేను 1,00,000 సార్లు చెప్పినా కూడా సాయి వచ్చినప్పుడల్లా గేట్ ఓపెన్ పెట్టేస్తారు. గేట్ అయితే అస్సలు క్లోజ్ చేయదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. కనీసం క్లోజ్ చేయలేదని కూడా చెప్పరు. ఇంకోటి సాయి వాళ్ళు వచ్చినప్పుడు గేట్ ఎవరు తీయాలి? అవి పిల్లని పంపిస్తాడు. పిల్లల్ని తీయాలట, చిన్నపిల్ల. ఆ చిన్నపిల్ల తీసేటప్పుడు వెళ్ళి నలగొట్టుకుంటుంది కదా, మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ అవి వెళ్ళి గేట్ వేసి వస్తాడు. కానీ ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటాడు సాయి కొన్నిసార్లు నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు కూడా అవి చేత నాకు తిట్లు. ఆ సేమియా తిన్నప్పుడు ఆ గిన్నెలో వాటర్ నింపి పెట్టేస్తే తను కడగడానికి ఫ్రీగా ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే అంట్లు కూడా ఎక్కువ అయిపోయినాయి. అంటే ఫుడ్ తిన్నప్పుడు 2-3 ప్లేట్లు వాళ్ళవి కూడా వచ్చేసినాయి కదా. ఇక అవి ఒక్కడే చేసుకోవాలంటే అవ్వట్లేదు. యూజ్ అండ్ త్రో ప్లేట్లు వాడుకుంటే అయిపోతుంది. ఇంకా అన్నీ చెప్పాలా, తెలుసుకోవాలి ఆటోమేటిక్గా. నాకు ఇంకొక డౌట్, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇప్పుడు మా ఏరియాలో దోమలు బాగున్నాయి. అసలు మేము తలుపులు తీయలేకపోతున్నాం, వేయలేకపోతున్నాం. ఎలా అదేదో కంప్లైంట్ ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఏదో సంథింగ్ అదేదో మందు కొట్టి అంటే ఇక్కడంతా చెత్త క్లియర్ చేసి ఏమేమో చేస్తే అప్పుడు దోమలు పోతాయా? అట్లా ఏమైనా ఆప్షన్ ఉంటుందా? నాకైతే ఐడియా లేదు. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి. ఎందుకంటే దోమలు అయితే ఫుల్ ఉన్నాయి. అసలు బతకలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం దోమల వల్ల. హైలో పెట్టినా, మొత్తం హైలో పెట్టా. అగో చూడు, ఒక్కొక్క విషయాలు బయట పెడతా. అయితే నేను సాయి వాళ్ళ ఫ్రెండు నేను బిర్యానీ పెట్టించాను. బిర్యానీ ఎందుకంటే బిర్యానీ పెట్టించాను, తినింది. తర్వాత ఇక్కడ అన్నం ఉంది, తినింది. అయితే ఇంకా కొద్దిగా అన్నం ఉందంట. అన్నం మీద మూత కూడా పెట్టలేదట. సో ఇంకా అన్నం అంతా ఎండిపోయింది. మళ్ళీ నైట్ పెట్టి అన్నం పెడితే అది పెడదామంటే ఎండిపోయిందట. అంటే నాకు అర్థం కాదు, మన ఇల్లులో పని మనం చేసుకోవడానికి ఏంటి అన్నీ చెప్పాలా చిన్నపిల్లలాగా. తర్వాత మేమేమో పబ్బుకి వెళ్ళాము. పబ్బుకి వెళ్తేనేమో ఏమైందంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని బాత్రూమ్కి వెళ్ళా. అప్పుడేమో సాయి ఇంకా 500 ఇచ్చాడంట. నాకు తెలియదు అవి అంటున్నాడు. ఇంకా సరే వెళ్ళాము. పబ్లో బోర్ కొడుతుంది. ఫస్ట్ టైం ఎందుకనో ఏమనిపించిందంటే అది ఫ్రై పళ్ళు ఉంటాయి కదా, స్టఫ్ అది తిందామనిపించింది. తనకి చెప్పాను తిందామంటే తను ఆర్డర్ పెట్టుకున్నాం, ఒక 200 ఉంటే తిందామంటే తను వద్దన్నమాట. వద్దంటే ఇంకా సర్లే అలా కూర్చున్నాం. బోర్గా అనిపిస్తుంది తనకి నాకు. ఇంకా వచ్చేసినాం. అవి చెప్తే అవి అంటున్నాడు, నాకు చెప్పొచ్చు కదా, నేను పే చేసేది కదా అన్నాడు. సాయి అమౌంట్ ఇచ్చాడని నాకు తెలియదు. అంటే తనం అనుకుంటాం కదా, సాయి ఇచ్చాడని తెలియదు. సాయి ఇచ్చాడంటే నేను అప్పుడే తెప్పించుకొని కట్టమంటుండే. అట్లా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంది. అవి ఏది చెప్పడు నోరిప్పి నాతో.
ఎదుటి వాళ్ళకు ఉన్న క్లారిటీ అవికి ఉండదు, అవికి నాకు మధ్య ఉండదు. ఏమన్నట్టు నువ్వు అడిగావా అంటారు. మళ్ళీ ఏదో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటారు వీళ్ళు, తెలియదు. ఎక్కడికి ట్రిప్ ఎక్కడికి? తెలియదు నాకు. కాశ్మీర్ అట. అమ్మో కాశ్మీర్ అవి గొడవల్లో. మనాలి, ఊటీ, మంచు మనాలి బాయ్స్కి. అయ్యో ఇది ఎక్కువ కలపకూడదు అనుకుంటా కదా, ఏం చేస్తున్నారు? కలుపుతున్నా నేను. అట్లా వింతలు జరుగుతున్నాయి మా ఇంట్లో. అవి ఫీల్ అవుతున్నాడు. సేమియా తిన్నప్పుడు నీళ్ళు నింపాలి కదా, వాళ్ళు ఇద్దరు నింపలేదు. అన్నం తిన్నారు, మూత కూడా పెట్టలేరు, అన్నం ఎండిపోయింది. చిన్న చిన్న పనులు కూడా నేను ఏడో చెప్తాను. ఒక పక్క పిల్లోడు ఒకటే ఏడుపు. నేను పిల్లోని చూసుకున్నా, వీళ్ళు ఏం చేస్తున్నారు చూడింది అంటులతో ఉన్నాడు. ఈ పిల్లోడు కూడా అంతకే ఉన్నాడు. మరి ప్లేట్లు కాకుండా యూజ్ అండ్ త్రో ఏదైనా పెట్టుకోవచ్చు కాక మళ్ళీ షీట్తో ఉంటుంది. నిజమే, అవి అన్నట్టు మన ఇల్లు మనమే నీట్గా పెట్టుకోవాలి. వేరే వాళ్ళు ఎందుకు నీట్గా పెడతారు? వేరే వాళ్ళకి ఏం అవసరం? తిన్నామా తాగామా అన్నట్టే ఉంటారు కానీ. అవి అయితే ఇంకో విషయం చెప్తా. రోజు అవి సాయి ఇద్దరు మందు అవుతున్నారు కదా మా ఇంట్లో, కానీ అట్లా బయట హోటల్ అవంటే వదిలి మా ఇంట్లో. తర్వాత మొత్తం అవినే క్లీన్ చేసుకుంటున్నాడు. సాయి ఏం తీయట్లేదు, అట్లనే వెళ్ళిపోతున్నాడు. అంటే ఇంకా అవినే మొత్తం క్లీన్ చేస్తున్నాడు. అప్పుడైతే ఏమన్నాడు, మళ్ళీ మాకైతే ఏమన్నా చేస్తే మాత్రం అంటాడు అవి మాకి. అయితే మొత్తం అదంతా మందాగిన మందు బాటిల్స్, స్టఫ్ తిన్నవి అన్నీ అట్లనే. ఏమి క్లీన్ అంటే క్లీన్ లేదు, జస్ట్ సింక్ దగ్గర పెట్టడం కానీ అట్లా ఏం చేయట్లేదు. అవి మొత్తం చేసుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళు కూర్చున్న ప్లేస్ అంతా జిడ్డు అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మళ్ళీ అదేంటి తడిగుడ్డ వేసుకుంటున్నాడు. ఆ కర్రీ చూడమ్మా ఒకసారి. ఇప్పుడు పిల్లోడు లేకపోతే ఓకే, అంటే చిన్నపిల్లలు లేకపోతే ఇంట్లో అవి ఎంతైనా చేస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లోడిని చూసుకుంటూ మాకు వండి పెడతా, ఈ పనులన్నీ చేసుకుని మళ్ళీ వాళ్ళకి చేసుకోవాలి. అవికేమో ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా సాయి వాళ్ళ ఫ్రెండ్కి ఏమో దగ్గుండే అనమాట ఫుల్. ఇంకా బాబుని పట్టుకుంటున్నారు కదా, నాకేం భయం అవుతుంది. బాబుగాడికి ముందే హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, మళ్ళీ వాడికి ఏమైనా దగ్గు అంటుతుందేమో అనేసి దానివల్ల దగ్గుమందు మళ్ళీ రాత్రి తెప్పించారు. మరి వేసుకున్నారో లేదో తెలియదు. సాయికి కూడా దగ్గుండి వేసుకోమంటే వేసుకోడు దగ్గుమందు. నాకు ఎక్కడ పిల్లలకి ఈజీగా అంటేస్తుంది కదా, పిల్లలు వెళ్తారు కదా పట్టుకుంటారు కదా అని. ఇంకోటేమో మళ్ళీ ఏం చేస్తున్నాడు, సాయి వాళ్ళ ఫ్రెండ్కి బాబు ఏం చేస్తున్నాడు, బాబుని ఎత్తుకుంటే జుట్టు ఓపెన్ పెట్టడం వల్ల వాడు ఏం చేస్తున్నాడు, జుట్టు ఇట్లా. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఉన్నప్పుడు పిల్లోడిని ఎత్తుకుంటే ఏం చేస్తే పిల్లోడు ఇట్లా అంటాడు కదా, దానివల్ల ఏమవుతుందంటే పిల్లోడు అంతా ఇట్లా జుట్టు ఇట్లా పిల్లోడికి అంతా వచ్చేసి పిల్లోడు తినేస్తున్నాడు. ఇట్లా తీస్తుంటే పిల్లోడి నోట్లోంచి ఇట్లా జుట్టు వస్తుంది. కొంచెం పిల్లోడిని ఎత్తుకునేటప్పుడు ఏం చేయాలంటే జుట్టుకి ఇట్లా క్లిప్ పెట్టుకోవాలి, లేదా కనీసం జుట్టు వెనక్కేసుకోవాలి. అలా లేకుండా జుట్టు ఇలా పెట్టేసి జుట్టు పిల్లోడిని ఎత్తుకుంటే ఏమవుతుందంటే పిల్లోడు ఇట్లా గానేస్తున్నాడు. ఇట్లా అనేయడం వల్ల పిల్లోడి ఫింగర్స్ కూడా హర్ట్ అవుతాయి. ఇప్పుడు అన్నీ చెప్పాలంటే ఎట్లా చెప్తాను నేను, కొద్దిగా మొకమాట ఉంటుంది, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎవరికాలు తెలుసుకోవాలి కదా, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది. దట్ ఈస్ కామన్ సెన్స్ కదా. ఏం చెప్తాను నేను అంటే అంత నేను చెడ్డదాన్ని అయితే అవి మంచిది.